స్పెయిన్ పోలీస్ రికార్డ్స్లో ఉన్న ఒక పారానార్మల్ కేస్ గురించి మీరు విన్నారా? 1980స్లో స్పెయిన్లో ఒక 15-year ఓల్డ్ గర్ల్ ఉండేది. ఆమె పేరు వెరోనికా. ఒకరోజు స్కూల్లో ఫ్రెండ్స్తో కలిసి క్వాజా బోర్డ్ యూజ్ చేసింది. ఆమె తన చనిపోయిన రిలేటివ్తో కమ్యూనికేట్ చేయడానికని ఈ గేమ్ని ఆడింది. కానీ ఆ సెషన్ మధ్యలో స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరిగింది. అనుకోకుండా సడన్గా వాళ్ళ క్లాస్ టీచర్ రూమ్లోకి వచ్చేసారు. టీచర్ రూమ్లోకి వచ్చేసరికి బోర్డ్ని బ్రేక్ చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి వెరోనికా లైఫ్ కంప్లీట్గా మారిపోయింది. ఆ తర్వాత నుండి అర్ధరాత్రి అడుగుల శబ్దాలు వినిపించడం, షాడోస్ కనిపించడం, రూమ్లో ఏవో సౌండ్స్ వినిపించడం జరిగేవి. తనే కాకుండా ఆమె ఫ్యామిలీ కూడా ఆ ఇన్సిడెంట్స్ని విట్నెస్ చేశారని రిపోర్ట్స్ చెప్తాయి. కొన్ని మంత్స్ తర్వాత వెరోనికా కూడా సడన్గా చనిపోయింది. అది కూడా నార్మల్ డెత్ కాదు, ఒక మిస్టీరియస్ డెత్. సో ఆమె ఎలా చనిపోయింది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఆమె డెత్ ఒక మిస్టరీలానే ఉండిపోయింది. స్పెయిన్ పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆ ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనల్ని అన్యూజువల్ అని మెన్షన్ చేశారు. ఈ కేసు మీద లేటర్ వెరోనికా అనే ఫిల్మ్ని కూడా డైరెక్ట్ చేశారు. సో అది పారానార్మల్ కేసా ఆర్ ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక కోఇన్సిడెన్సా?